డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరం కోడ్ అమల్లోకి వచ్చేసింది. అయినా కొన్ని చోట్ల యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన సాగిపోతోంది. దీంతో ఈసీ కొరడా జులిపించడం మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగా ఎన్నికల హింస చోటు చేసుకున్న 3 జిల్లాల ఎస్పీలను ఇవాళ పిలిపిస్తోంది. రాష్ట్ర సచివాలయంలో ఇవాళ ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల ఎస్పీలు హాజరు కావాలని ఆదేశాలు కూడా పంపింది. ఏపీలో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరం కోడ్ అమల్లోకి వచ్చేసింది. అయినా కొన్ని చోట్ల యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన సాగిపోతోంది. దీంతో ఈసీ కొరడా జులిపించడం మొదలుపెట్టేసింది. ఇక దీనిపై ఉన్న అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఇప్పటికే 3 జిల్లాల ఎస్పీలను కూడా ఇవాళ ఈసీ పిలిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఏంటి దానికి సంబంధించిన అప్డేట్స్? ఈ రోజు ఈ పల్నాడు జిల్లా మాచర్ల, అలాగే గిద్దలూరు, ఆళ్లగడ్డ, నంద్యాల పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటన జరగటం వల్ల టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు చంపటం, హత్య చేయటం ఇలాంటి సంఘటనలు జరగటం వల్ల ఈ 3 ఎస్పీలు అనేది ఈసీ పిలిపించి జబర్నివాసంగా కోరారు. దీనిపై ఇప్పుడు ఈ రోజు ఆళ్లగడ్డ, గిద్దలూరుకు సంబంధించి, మాచర్లకు సంబంధించిన హింసాత్మక ఘటనలపై ఎస్పీలను వివరణ అడుగుతున్నారు. ఇక్కడ గిద్దలూరుకు సంబంధించి ఒక కార్యకర్త ఆ ప్రజాజలానికి వెళ్ళి వచ్చాడనే నెపంతో అతను చంపటం, అలాగే మాచర్లలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొల్పటం, టీడీపీ వారిపై అంటే ఇప్పటి వరకు వైసీపీ చేస్తున్న అరాచకాలు అంటే ఇప్పటి వరకు వన్ సైడ్ గా టీడీపీ మీద కానీ ప్రతిపక్ష పార్టీల మీద దాడి జరుగుతూ వస్తున్న తరుణంలో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటికీ వీళ్ళు ఆగడాలు అనేది ఇంకా తగ్గకుండా జరగటం వల్ల ప్రస్తుతం ఈ రోజు ఈసీ వీళ్ళ మీద అధికారులని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చేసి వివరణ ఇవ్వాలని కోరారు. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.